కమ్యూనిటీ కన్ను కొడితే ప్యారీ పొజు కొట్టి శివన వాచ్ దశపోతున్నా మీకు ప్రైస్ అయితే 5000 అట్ట. సో గైస్ దశం రండి. సో గైస్ ఇదే శివన వాచ్ పోర్రాడు నీకు. సో గైస్ నీకు వాడు వచ్చే. సో గైస్ మనం అయితే ఆడ చెట్ల దశపోతున్నాం రండి. క్రేజీ ప్రాంక్ ఉంటారు గైస్ ఇప్పుడైతే. సో గైస్ మన వాళ్ళు అయితే వచ్చేసారు. వచ్చేసాం. ఈ చెట్లలో దాచి పెడుతున్నాం. రెడీ ఆరా? రెడీ భయ. సో గైస్ ఈడైతే వాచ్ దాచి పెట్టకపోతున్నాం. సో గైస్ ఈడ దాచి పెడుతున్నాం. సో గైస్ ఈడ వేసేసినాం. సో గైస్ ఈడ వేసేసినాం వాచ్. సో గైస్ ఇప్పుడైతే ఆకులు చెప్పి. సో గైస్ ఇప్పుడైతే పోదా. సో గైస్ శివన ఇంటికాడికి తెచ్చినాం గైస్ వాచ్. సో ఎత్తుకొచ్చినాం గైస్ ఆడైతే దాచి పెట్టినాము. సో ఇప్పుడు శివనకి చెప్పబోతున్నాము. శివన అడుగుతాడు వాచ్ చేయడం అంటే శివన మాకేం తెలియదు అని వద్దాం. సైలెంట్ ఉందాం. అడిగి మనం ఇంటికి పోతున్నాం శివనాన్ని పిలుచుకెళ్ళడానికి. రెడీ ఆరా? అంత కిందికి ఎందుకు పెట్టినరా? సో గైస్ ఇప్పుడైతే మనం పోతున్నాం శివన్న దగ్గరికి. రారి. సో గైస్ ఆడైతే శివన్ ఉన్నాడేమో. ఇప్పుడైతే మనము ఇంటికాడికి పోతున్నాం శివన్నని పిలుచుకెళ్ళడానికి. సో గైస్ ఇప్పుడైతే ఇంటికాడికి పోయిన తర్వాత వీడియో అయితే వస్తున్నాం. వెళ్ళారా ఉర్కగురి. సో గైస్ మన వాళ్ళు అయితే వచ్చేసిరు. సో గైస్ శివన్ అయితే వాచ్ దాచి పెట్టిన. శివన్ అది ఫేస్ ఎట్లా పెడతాడో మనం చూడబోతున్నాం. ఇంటికి పోతున్నాం. ఇంటలే కనబడతలేమేమో మేము మీకు. కొట్టేస్తుంది గైస్. సో గైస్ ఇప్పుడైతే ఇంటికి పోతున్నాం. గైస్ ఇప్పుడైతే ఇంటికాడికి పోయిన తర్వాత వీడియో కంటిన్యూ చేస్తాం గైస్. ఇప్పటికైతే చాలు వీడియో. ఇప్పుడైతే ఇంటికాడికి పోయిన తర్వాత కంటిన్యూ చేస్తాం. ఇప్పుడైతే మన గలీలోకి వచ్చేసినాం. రండి. సో గైస్ మన వాళ్ళు అయితే ముంగడ పోతారు. కాలనీ వాసులకు ముఖ్య గమనిక. 4 గంటలకు మన మాడపల్లి పోలీస్ స్టేషన్ వాళ్ళు అందరూ పిల్లలు ఇప్పుడైతే శివన్న వాచ్ రెడీ పోయిండు. ఇప్పుడే పోయిండు. ఏమవుతుందో ఏమో. ఇప్పుడు కేజీ ప్రాంక్ చేయబోతున్నాం శివన్న పైన. చూసి ఎంజాయ్. శివన్ అయితే బిల్డింగ్ మీద పోయిండు. ఇప్పుడు వాచ్ తీసుకొని వస్తానంట గైస్. ఇప్పుడు వాచ్ అయితే తీసుకొని వచ్చినాం గైస్. ఆడ ఆల్రెడీ దాచి పెట్టినాము. శివన రియాక్షన్ ఎట్లుంటుందో మనం చూసాము. మీరు వీడియో చూసి ఎంజాయ్ అయ్యండి గైస్. సో గైస్ శివన్న అయితే వచ్చేసిండు. ఏం తీసుకోలేనా? వీడియోకి పోదాం దా. జల్లి పోదాం. తీసుకోలేదా? తీసుకోలేడు. మాకేం తెలుసు? మీ అన్న పెట్టుకోవాలేమో. ఏమో నాకేం తెలుసు. తీయలే కదా. మీరు పక్క ఎటు పోతారంటే లెస్సీలే పోతారు గ్యాస్. పోయి ఆడ చెక్ చేస్తాం మొత్తం. వీళ్ళైతే నా వాచ్ అయితే స్కామ్ కొట్టేసారు. అదే వాచ్ పోవాలి. నేను ఇంట్లో పోయి అన్నీ తీసుకొని వెళ్ళిపోతాం. చూడండి ఎల్ఎస్సీ పోయినాక వీడియో ఆన్ చేస్తాం. సో గాయ్స్ వీళ్ళైతే నా వాచ్ అయితే స్కామ్ చేసారు. నెక్స్ట్ వీళ్ళతో ఏమవుతుందో నేను చూస్తా. ఇప్పుడు సో గాయ్స్ చెట్లలో పోతా.
అలా కనుక పెడితే చూద్దాం. అప్పటి వరకు ఉండండి. అడిగిన తర్వాత వీడియో ఆన్ చేస్తుండు. సో గైస్ నాకైతే పూర్తి నమ్మకం ఉంది. ఫస్ట్ ఇక్కడ చెక్ చేస్తా. గ్లూ వేయాలా నీకు? గ్లూ వేయాలా? ఏమవుద్దు గ్లూ చెట్లలో ఉంటే ఉంటుంది, లేకపోతే బలవన్ సైకిల్ వేసినాం కదా ఆడ ఉంటుంది. బాగా సైకిల్ ఆడ పెట్టడం చూడు పార్ట్ 1లో ఉందా? ఉంటే ఉంటుంది కావచ్చు, లేకపోతే జయదీప్ అన్న దగ్గర ఉంటుంది. జయదీప్ గారు లేడు, నాతోటే ఉండాలి. మేము ఇస్తాంగా జయదీప్ అన్నకి. ఏదిరా ఏడుందిరా? అందుకే నేను చెట్లకి రావద్దంట. అట్లుంటుంది మన వీడియో. చెక్ చేయి. సో గాయ్స్ వీళ్ళైతే ఎడబెట్టిరేమో తెలియదు. ముంగట అలా చెట్లు ఉన్నాయి కదా, అలా పోయి అయితే మనం వాచ్ దొలాడదాం. ఎందుకంటే చాలా వస్తువులు అలానే పోతాయి కాబట్టి. తీసిరా చెప్పురా మను. మా మమ్మీ మేమే పట్టుకోవడం కానీ నువ్వే దోలో ఆడుకోరా మాకు తెలియదు. వచ్చేరేనా? చెట్లలో ఉంటుంది, లేకపోతే వాళ్ళ దగ్గర అమ్మేసిరా. జయదీప్ అన్న దగ్గర 1500 రా రియల్ వాచ్ రా అది. మేము 5000 అనుకున్నాం. 5000 రా. 5000 ఇట్లుండదు గైస్. 1500 అంట గైస్. చూద్దాం గైస్ ఇలా పట్టుకో. చెట్లలో చూస్తుండు గైస్. ఇంత అవసరం నీకు దొరకద్ది. నీకు బాధ లేదా దొలాడు వీడియో ఇప్పుడైతే దొలాడదాం. సో గైస్ శివన్న ఎంత దొలాడినా దొరకదు గైస్. జరుగుతుందా నా వాచ్ అవుతుంటే మీరు దొలాడగ్రే అడుగు ముందే పాములు ఉంటాయి రా. నేను నాకు అదే అదే కనుక నాకు వాచ్ దొరకకపోయింది చూసుకుంటా. బాటిల్ ఎందుకు ఆకు. సో గైస్ ఇది చూడండి, ఇది బయలు ఏం చేసిరు. ఆకులు అయితే అయ్యా వాచ్ పట్టుకో. సో గైస్ ఆకులు అయితే కప్పిరు, వాచ్ కూడా ఇన్నుంది. సో గైస్ వాచ్ అయితే మనకు దొరికేసింది గాయస్. సో మీ పైన పక్కా రివెంజ్ తీసుకోకపోతే కూడా. సరే ఒకసారి వాచ్ చేయండి. అట్లనే వాచ్ కావచ్చు కదా ఒకసారి. ఏంది ఒకసారి వాచ్ చేయొచ్చు కదా. ఎందుకు ఇద్దరా వాచ్ ఎందుకురా? ఇయ్యన్నా ఒకసారి. శివైతే దమ్మొచ్చి కూర్చుండు. వాచ్ మంచిగా వాచ్ అని చెప్పిన ఇయ్యరా వాచ్. అర్థమవుతుంది మళ్ళీ. పక్కనే రివెంజ్ అయితే తీసుకుంటే ఇలా పైన ఓలాలు ఉన్నారు, నలుగురు ఉన్నారు. చూడండి పక్కైతే ఇప్పుడు రివెంజ్ అయితే నేను కన్ఫర్మ్ తీసుకుంటా. చూడండి మీరు కూడా. శివన్ అయితే మస్తు కోపంలో ఉన్నాడు. ఇప్పుడైతే వాచ్ కనుక ఇవ్వకపోతే మళ్ళా మా పైన రివెంజ్ తీసుకుంటాడు వేరే వల్ల. ఇప్పుడైతే అనుగాడు వచ్చిన తర్వాత ఆడ పెట్టేసి వాచ్ ఉరికి పోదాం. మళ్ళా 5 minutes అన్న గెలిస్తే మళ్ళా మమ్మల్ని కొడతాడు.
ఇప్పుడైతే శివన్న ఆడున్నాడు ఆడ బ్రౌన్ కలర్ సమ్మం కాడ ఫోన్ ఇంకా వాచ్ పెట్టి ఊరికి పోదాం మళ్ళా శివన్న మా పైన డేంజరస్ రివెంజ్ తీసుకుంటాడు, మళ్ళీ దొరికితే కూడా కొడతాడు. ఇప్పుడైతే మనం ఆడ సో గాయస్ శివన్న అయితే ఆడ కూర్చుండు, మీకు కనబడుతుందా? సో గైస్ మళ్ళీ మమ్మల్ని కొడతాడు గైస్, అందుకే ఈడ వాచ్ ఈడ పెట్టేసి పోతాం గైస్. ఈడ వాచ్ పెట్టేసి వెళ్ళిపోతున్నాం, మాకు సంబంధం లేదు. సో గాయస్ మస్తు అంటే మస్తు కోపంలో ఉన్నాను నేనైతే డేంజర్ రివెంజ్ అయితే తీసుకుంటున్నాను నేను. సో గాయస్ ఉన్నారు. సో గాయస్ వీళ్ళు అయితే పోతుర్రు, నేనైతే డేంజర్ రివెంజ్ తీసుకుంటున్నా. చలో లైక్ చేసి సబ్స్క్రైబ్, బాయ్.